సో ఇప్పుడు నేను చెప్పే ఒక పాయింట్ ఏదైతే ఉందో ఇది సామాన్యంగా జనాల్లో నలుగుతున్న పాయింట్నే ఈయన చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. సో ఏంటనంటే ఎక్కడో ఏదో జరిగితే మనకెందుకు, మనం హ్యాపీగానే ఉన్నాం కదా, మన చుట్టుపక్కల కానీ మన ఏరియాలో కానీ మనం ఉన్న ప్లేస్ అనేది మనకు సేఫ్ గానే ఉంది కదా, సో దాని గురించి మనం పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన మ్యాటర్ ఏం లేదు అనేలాగా ప్రజలు అలా ఉంటున్నారు. సో ఇది చాలా తప్పు పద్ధతి ఇది. సో ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ నొప్పి అనేది సో మన దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందని చాలా పర్టికులర్ గా చెప్పడం జరిగింది. సో దీని గురించి ఏమంటారు? అంటే నేను విన్నాను. ఏమన్నారంటే ఎక్కడో ఏదో ఒకటి జరిగితే మనకు సంబంధం లేదు అన్నట్టు కాదు. కాశ్మీర్ లో జరిగింది. మనం మన రీజనల్ పార్టీ కదా మనదేం సెంట్రల్ పార్టీ కాదు కదా, మనకు సంబంధం లేదు కదా అని అలా ఉండొద్దు మీరు. ఇది అక్కడ జరిగిన కాశ్మీరు మన భారతదేశంలో భాగము. ముందు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఎప్పటికీ ఉంటది. సో ఏది జరిగినా మనం స్పందించాలి అన్నట్టు చెప్పారనమాట. అంటే ఈ మాట ఓన్లీ పొలిటికల్ గా ఉన్న వాళ్ళకి కాదు, కామన్ పబ్లిక్ కూడా చెప్పారు యాక్చువల్ గా. అవును, అంటే పబ్లిక్ లో కూడా చూస్తే మనం సో ఎక్కడో ఏదో జరిగిందన్న అసలు కొంతమంది నిజంగా చెప్తున్నాను అసలు ఈ మ్యాటర్ని సీరియస్ గా కూడా తీసుకోవట్లే. అసలు ఏదో ఓకే తెలిసిందా, ఓకే అయ్యో పాపం అంతే, ఇంకా తర్వాత దాని గురించి ఏం లేదు అసలు ఒపీనియన్ కూడా వాళ్ళకి. ఏదో అదే వాళ్ళకు మన దగ్గర రాలేదు కదా అన్నట్టు కూడా ధీమా ఉంటది. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్ లో అయ్యింది, నిన్న బెంగాల్లో అయ్యింది, ఇవాళ రేపు ఎక్కడైతుందో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అవును. సో ఎక్కడన్నా కావచ్చు సిచ్యువేషన్. ఇప్పుడు మన దేశంలో అయ్యింది, అది కూడా ఇప్పుడు మన దేశంలో కాశ్మీర్ లో అయ్యింది, రేపు ఎక్కడైనా కావచ్చు. సో ఏంటంటే ఆ సెన్సిటివిటీ అనేది ఉండాలన్నమాట అందరికి, ప్రజలకు కానీ లేక పార్టీ వాళ్ళకి కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐడియాలజీస్ పక్కన పెట్టేసుకొని అరే మన దేశంలో ఉగ్రదాడి జరిగింది, సో అందరూ ఏకంగా ఉండి దాన్ని స్పందించాలన్నట్టు. మనము గ్లోబల్ సిటీ, మన గ్లోబల్ విలేజ్ అన్నట్టు వర్ణించారనమాట. ఏదో ఎక్కడ జరిగినా దాని కాన్సిక్వెన్సెస్ అన్నది మనకు కూడా ఎఫెక్ట్ ఇస్తుంది అన్నట్టు చెప్పారు అనమాట. అవును.